ఈరోజైతే అమ్మ, నేను, నాన్న ముగ్గురం కలిసైతే విజయవాడ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. ఎందుకంటే అందరికి తెలిసిందే దేవి నవరాత్రులైతే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజైతే ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి. సో, ఇంకా మేమైతే టెంపుల్‌కెళ్ళాం. క్యూ లైన్‌లయితే చాలా ఉన్నాయి. భక్తులైతే చాలా మందొస్తారు గదా! సో, ఇంకా వాళ్ళ కోసం క్యూ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఆ క్యూలో నుంచి దర్శనం అయితే అయిపోయింది. ఈరోజైతే అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకి కనిపిస్తారు. ఫస్ట్ రోజే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా నెక్స్ట్ డే బై డే ఇంకెంతుండిద్దో చూడాలి. ఇంకా కాసేపు పక్కన నడిస్తే మనకైతే తాబేలు కనపడతాయి. తాబేలన్నిటిని ఒక చోటైతే మంచిగా పెట్టారు. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోంగానే శివాలయంకైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. ఇక్కడికి గూడా చాలా మంది జనాలైతే వస్తున్నారు. ఇంక వచ్చిన భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మనకి ఎక్కడికక్కడ వాటర్ బాటిల్ అయితే భలే సప్లై చేస్తున్నారు. ప్రతి స్టెప్‌కైతే మనకి వాటర్ అయితే వాళ్ళిస్తారు. ఇంకా శివుడిని కూడా దర్శనం చేసుకోవడం అయిపోయింది. శివాలయం అంటే మనకు గుర్తొచ్చేది మెయిన్ విభూతి కదా! ఇంకా ఆ విభూతి తీసుకొనైతే బొట్టైతే పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి దర్శనాలు అయిపోంగాలనే బయటికైతే వెళ్ళడం స్టార్ట్ చేశాము. బయటికి వెళ్ళేటప్పుడు కూడా క్రౌడ్ చూడండి ఎంతుందో. అదొచ్చేసరికి కృష్ణా నది. పైనుండి కృష్ణా నది వ్యూ అయితే బాగుంటుంది. ఇంకా ఈ విజయవాడ టెంపుల్‌లో కూడా రాళ్ళతో రాళ్ళ మీద పెడితే ఇల్లు కడతారనేది ఉండిద్ది. మీరు నమ్ముతారా దీన్ని? మీరెప్పుడైనా గుడికైనా ఎళ్ళినప్పుడు ఇలా రాళ్ళతో ఇల్లు కట్టారా? కడితే కామెంట్ చేయండి. ఇదొచ్చేసరికి 7 అంతస్తులు. నార్మల్‌గా అయితే మనం గుడికెళ్తే ఈ 7 అంతస్తులతో వెళ్తాం. కా కాకపోతే ఇప్పుడు నవరాత్రులు కదా! అంతమందికి అలా వెళ్తే మంచిగా ఉండదని మనకైతే క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. సో, ఇంక మనమైతే దర్శనానికి ఆ క్యూ లైన్‌లో వెళ్తాము. ఇంకా అలా నడుచుకుంటూ బయటికైతే వచ్చేసాము. మనం ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి క్యూ లైన్‌లో గంటలు, గంటలు నుంచొని లాస్ట్‌లో అమ్మవారిని ఒక్క సెకండ్ చూస్తే వచ్చే ఫీల్ ఉండిద్ది కదా! దాంతోనే మనం పడిన కష్టం అనేది ఖచ్చితంగా మర్చిపోవచ్చు. అమ్మవారి కొండైతే బయట నుండి ఇలా ఉండిద్ది. మీరందరూ తెలిసే ఉండిద్ది. చూసే ఉంటారు కదా! అండ్ మీలో ఎంతమంది గుడికెళ్ళినప్పుడు ఇలా తాళ్ళు కొనుక్కొని కట్టుకుంటారో కామెంట్ చేయండి. మీరెప్పుడైనా విజయవాడ గుడికి వెళ్లారా? వెళ్తే వెళ్లారని కామెంట్ చేయండి. ఇంకా అలా అలసిపోతే ఇంకా బాదం పాలైతే తాగేసా మంచిగా